తింటే క్షమించమని అడుగుతుంది. ప్రతి ఆరాధనలో కన్నా దొరుకుతుంది. యేసు రక్తమే క్షమించమని మొరపెడుతుంది. చెప్పెను రాళ్లతో కొట్టి చంపుతుండగా న్యాయం తీర్చాలని అతను అడగలేదుగా. చెప్పెను కొట్టితే సౌలు సమ్మతించగా ఆ యేసే పిలిచి మరి రక్షించెను. యేసు ప్రేమ ఇతరులకు ప్రకటించవా, నేను చంపుతున్న వారి కొరకు ఆ యేసును ఈరోజే నువ్వు నమ్మితే క్షమించమని యేసొక్కడే నేర్పుతాడు. అందుకు సర్వాధికారం ఇచ్చాడు. క్షమించమని మొరపెడుతుంది. హల్లెలూయా. ఆ పాటలో మరి క్షమించాలి అనేటువంటి ఒక అర్థంతో కూడినటువంటి ఆ పాట. మనము ఎదుటివారిని క్షమించేవారిగా ఉండాలని మనము రక్తము త్రాగుతున్న ప్రతిసారి మనకు గుర్తు చేస్తుందన్న మాటలతో మరి మంచి ఆ గీతాన్ని ఆలపించిన ఆదిత్యాన్ని బట్టి దేవుని నామాన్ని మహింపరుస్తూ ఉన్నాను. హల్లెలూయా. సింగనాల్ తూరు నుంచి వచ్చిన పిల్లలు దయచేసి లేట్ చేయకుండా ఒక పాట పాడాలని మనవి చేస్తూ ఉన్నాను. సింగనాల్ తూరు నుంచి వచ్చిన పిల్లలు తొందరగా రావాలి. ఇప్పటికే సమయం 8:30 అయిపోయింది. హల్లెలూయా హల్లెలూయా. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల